నిన్ను చూస్తే నాకు మా అమ్మకి అసహ్యం, చంపేంత కోపం అని తెలిసి కూడా ఎందుకు మా వెంట పడుతున్నా? నీ ఆరాటం జ్యోతి ఎటు వెళ్ళిందనేగా. తన గురించి నేను చూసుకుంటాను. ఊరికే నా కంటపడి విసిగించకు. నేనొచ్చింది జ్యోతి గురించి కాదు, శ్రావ్య గురించి. శ్రావ్య కోసం వచ్చావా? అవును, శ్రావ్యకి యాక్సిడెంట్ అయినట్టు రాత్రి నాకు పీడకలొచ్చింది. అందుకే కంగారు పడి శ్రావ్యని చూద్దామని వచ్చాను. ఏం చెప్తున్నావు? తనకే యాక్సిడెంట్ అయినట్టు, మొహం అంతా రక్తసిక్తం అయినట్టు నాకు కలొచ్చింది. నాకెందుకో చాలా భయంగా ఉంది. శ్రావ్య క్షేమంగా ఉందా రాజీవ్? నిన్నటి నుంచి ఇంటికి రాలేదని వాచ్మెన్ చెప్పాడు. ఎక్కడికెళ్ళింది? ఆగు, నాకు క్లారిటీ ఇవ్వు. అడుగు రాజీవ్. అసలు శ్రావ్యకి నీకు సంబంధం ఏంటి? నాకు తెలిసి నువ్వు తన కోసం కన్నీళ్లు పెట్టుకునే అంత అనుబంధం మీ ఇద్దరి మధ్య లేదే. జ్యోతి ఎక్కడికి వెళ్ళిందో అని బెంగ పెట్టుకుని తన గురించి ఆరా తీయమని నా కాళ్ళు పట్టుకునే అంత పనిచేసి తిండి నిద్ర మానేసి రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోయావంటే జ్యోతిని నువ్వు సొంత కూతురులా చూసుకున్నావు. తను కూడా నీ విషయంలో అలాగే ఉంది. జ్యోతి గురించి నువ్వంత టెన్షన్ పడ్డంలో కాస్త అర్థం ఉంది. కానీ రాత్రేదో శ్రావ్య గురించి పీడకలు వచ్చిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నావంటే మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? జ్యోతి, శ్రావ్య ఇద్దరూ నా కన్న కూతుళ్లే రాజీవ్. కానీ ఆ నిజాన్ని నోరు విప్పి ఇప్పుడు నీకు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్విలా సైలెంట్గా ఉన్నావంటే మా అమ్మ చెప్పింది నిజమే. మా నాన్నని చెల్లిని చంపినా కూడా నీకింకా మా మీద కసి తీరలేదు. మమ్మల్ని నాశనం చేయడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. అందుకే జ్యోతితో ఆల్రెడీ బంధాన్ని బలపరుచుకున్నావు. తనేటో వెళ్ళిపోయేసరికి ఇప్పుడు శ్రావ్య నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావు, అంతేనా?